కొత్త డయాఫామ్ వాల్ ప్రారంభిస్తాం. తొందరలోనే వీలైనంత తొందరలో పోలవరాన్ని పూర్తి చేసి మీకు 3 పంటలు కావాలని మీకు ఇస్తాం. రాష్ట్రానికి మొత్తం నీటి సరఫరా చేసే బాధ్యత ఈ పోలవరం తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా మొన్నే రైతులకి 1674 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు చెల్లించాం. భవిష్యత్తులో ఒకటే చెప్తున్నాను, మీరు ధాన్యం ఇచ్చినటువంటి 2 రోజులకు 48 గంటల్లో మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక నిర్దిష్టమైన విధానాలతో ఈ ప్రభుత్వం మేము ముందుకు వస్తాం. ఎక్కడికక్కడ ఒక బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో కార్యక్రమాలు చేస్తాం. ఎంత దుర్మార్గం అంటే కేంద్రం కొన్ని వేల కోట్ల రూపాయలు వివిధ కార్యక్రమాలకు ఇస్తారు. ఆ డబ్బులంతా డైవర్ట్ చేయడం, దుర్వినియోగం చేయడం, ఇప్పుడు కేంద్రం డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఇవ్వమని చెప్పారు, నిలిపేశారు. మొన్న నేను ఢిల్లీకి పోయి అడిగితే మీ రాష్ట్రంలో మేము ఇచ్చిన డబ్బులకు అకౌంట్ చెప్పడం లేదు, ఏమైనా మాకు తెలియదు, కాబట్టి మేము డబ్బులు ఇవ్వమంటే దానికి కూడా జవాబుదారీతనం తీసుకొని ఎప్పటికప్పుడు ఆ డబ్బులన్నీ పే చేసి మళ్ళా ఆ అకౌంట్స్ అని తీసి వాళ్ళకి ఇచ్చి కొత్తగా డబ్బులు కూడా తీసుకొస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ కూడా మనం చేసి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఇక్కడ సమస్యలు కొన్ని ఉన్నాయి. ఈ సమస్యల్ని ఇప్పుడే మన వాళ్ళు ఒక 10 కోట్ల రూపాయలకి 16 వర్కులు ఇచ్చారు మొత్తం పంచాయతీ అంతా. ఈ గ్రామంలో సీసీ రోడ్లు 12 వేయాలని, 9.3 కిలోమీటర్లు వేయాలని, దీనికి 5,60,00,000 అవుతుంది. అదే మరిగా మురికి కాలువలు 5 చేయాలని, 4.5 కిలోమీటర్లు చేయాలని, దీనికి 2.2 కోట్లు అవుతుంది. అంటే 2,20,00,000 అవుతుంది. ఇది కాకుండా గ్రావెల్ రోడ్లకు 2 కావాలి, 3.5 కిలోమీటర్లు వేయాలి, 35 లక్షలు అవుతుంది. ఇది కాకుండా 10 ఏవైతే నేను చెప్పానో పశువులకు కావలసిన కొట్టాలు వేయడానికి 25 లక్షల రూపాయలు అవుతుంది. దగ్గర దగ్గర 10 మంది 10 ఎకరాల్లో హార్టికల్చర్ పెట్టుకుంటామన్నారు, దీనికి 10,50,000 అవుతుంది. ఇది కాకుండా మీరు చూస్తే అవెన్యూ ప్లాంటేషన్ వీటన్నిటికీ దగ్గర దగ్గర 8 లక్షలు అవుతుంది చెట్లు పెట్టడానికి. ఇంకో పక్కన పని కల్పించడానికి ట్రెంచులు దవ్వడానికి ఒక 9 లక్షలు అవుతుంది. అదేవిధంగా కొంతమంది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కోసం ఒక 5.5 లక్షలు అవుతుంది. కమ్యూనిటీ సోక్ పిట్స్ అంటే ఈ నీళ్లన్నీ ఎక్కడికక్కడ సింక్ చేయడానికి, దీనికి కూడా ఒక 1,20,000 అవుతుంది. ఇవి కాకుండా కొంతమంది ఇండివిజువల్గా మేము కూడా దూకోవాలన్నారు మరుగుదొడ్డు కోసం. అలాంటి వారికి సోక్ పిట్ దోగితే ఒక 60 లక్షలు కావాలన్నారు. ఇవి కాకుండా ఇంకొక పక్క దగ్గర దగ్గర 600 మీటర్లు మట్టి మురం రోడ్డు కావాలన్నారు, దీనికి కూడా 3,60,000 అవుతుంది. ట్యాంక్ రిపేరుకు ఒక 12 లక్షలు అవుతుంది. కాలువల రిపేరుకి 4,85,000 అవుతుంది. బరియల్ గ్రౌండ్కి మొత్తం ల్యాండ్ చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టాలంటే 1,20,00,000 అవుతుంది. అది కూడా ప్రపోజల్ పెట్టారు. ఇది కాకుండా ఫీల్డ్ కాలువలకి 46,000 అవుతుంది. అదే సమయంలో కాంపౌండ్ వాల్స్ కట్టాలన్నారు, 10 లక్షలు అవుతుంది. మొత్తం కలిసి 16 పనులు, మొత్తం దీనికి 10,20,00,000 అవుతుంది. మీరందరూ ఒప్పుకుంటే ఈ సంవత్సరం ఈ 16 పనులు అన్ని గ్రామాల్లో పూర్తి చేసి మళ్ళా నెక్స్ట్ గ్రామ సభకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పనులు కానీ మీరందరూ ఒప్పుకుంటే పూర్తి చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది, మీ అందరూ కూడా ఆమోదయోగ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇంకొక పక్కన మీ గ్రామంలో చూస్తే ఆదాయం కూడా ఎప్పుడు కూడా డబ్బులు కావాలి, నరేగా డబ్బులు వస్తాయి, ఇంకో పక్క మీకు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తాయి. వివిధ రూపేణ క్రమంలో మీ సర్పంచ్ కూడా బాగా పనిచేస్తున్నట్టున్నాడు. 3వసారి సర్పంచ్ అయినట్టు, ఒకసారి ఆయన భార్య, మళ్ళా అయినట్టున్నాడు.
అంటే ప్రజాదరణ పొందిన వ్యక్తి పంచాయతీ సర్పంచ్ కావడం సంతోషం. మనిషి సిన్సియర్గా ఉన్నాడు, నీతి నిజాయితీ కనపడొస్తున్నాడు. ఇది శుభ పరిణామం. మీ అందరికీ ప్రొఫెషనల్ ట్యాక్స్ కింద 2,76,111 రూపాయలు వస్తుంది. తలసరి ఆదాయం గ్రాంటు 1,14,480 రూపాయలు వస్తుంది. స్టాంప్ డ్యూటీ కింద 11,81,189 రూపాయలు